నేటి రాశి ఫలాలు తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఆదాయ మార్గాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు చూస్తున్న నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలను పొందుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు మంచి ధనలాభం అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం అనేది ప్రాప్తిస్తుంది. ఇక విద్యార్థులకు విద్యాభివృద్ధి కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను తగ్గించుకోగలుగుతారు. ముఖ్యంగా గృహానికి సంబంధించిన కాంట్రాక్టులు అనేవి వీరికి ఎక్కువగా లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారు పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందుతారు. ఇక కోర్టు కేసుల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతూ ఉన్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఆశించిన ఆర్థిక లాభం అనేది కలుగుతుంది. ఎవరైతే తులారాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ విషయంలో శుభవార్త అనేది అందుతుంది. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులలో మంచి లాభం అనేది లభిస్తుంది. ఇక తులారాశి వారు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రత్యర్థులని మిత్రులుగా మార్చుకోగలుగుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారికి లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేస్తారో వారికి లోన్స్ లభిస్తాయి. అలాగే రావలసిన బాకీలు వసూలు అవుతాయి. అలాగే మీరు తగినంత ఆదాయం ఉండడం వల్ల బాకీలను కూడా తీర్చగలుగుతారు. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ఆస్తి విషయాల్లో కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. అలాగే తులారాశి వారికి కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రాబడి అనేది పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి స్వల్ప ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామిక వర్గాలు వారికి కళాకారులకు ఊహించని అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశిలోని మహిళలకి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.